వెల్కమ్ టు మిస్టరీ. మగధ సామ్రాజ్యంలో అంతులేని రహస్య నిధి. 2 కృత్రిమ గుహల్లో బందీగా ఉన్న బంగారు నిల్వలు. బీహార్లోని సోన్ భండార్లో వందల ఏళ్లుగా గుహల్లోనే మగ్గుతోన్న రహస్య నిధులు. అక్కడి శిలాశాసనంపై ఉన్న రహస్య భాష తెలిసిన వారికే ఆ సంపద సొంతం. మరి అక్కడికి ఆ సంపద ఎలా వచ్చింది? ఆ బంగారు నిధిని సొంతం చేసుకునే మార్గం ఏంటి? ఇంతవరకు నిధి ఉందని తెలిసినా ఎందుకు దక్కించుకోలేకపోయారు? మగధ సామ్రాజ్యపు అంతులేని సంపద. శత్రురాజులను కొల్లగొట్టిన అపార నిధి. 2 గుహల్లో దాగిన రహస్య సంపద. బింబిసారుడు దాచిన బంగారు ఆభరణాలు. బుద్ధుడు నడయాడిన నేలలో నిధి రహస్యం. సోన్ భండార్ గుహల్లో అమూల్యమైన నిధి. బ్రిటిషర్లు బాంబులతో పేల్చిన దక్కని నిధి. రహస్య శాసనం తెలిస్తేనే గుహలోకి ఎంట్రీ. శాసనాన్ని ఇంతవరకు ఎవ్వరూ డీకోడ్ చెయ్యలేదు. అది ఒకప్పుడు బుద్ధుడు నడయాడిన నేల. అహింసా మార్గాన్ని బోధించిన పవిత్ర భూమి. బీహార్ మగధ సామ్రాజ్యం ఏలుబడిలో ఉన్న రోజుల్లో అక్కడి 2 కృత్రిమ గుహల్లో దాచిన బంగారు నిల్వలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అదే సోన్ భండార్ ప్రాంతం. అపార బంగారు సంపదను అక్కడ దాచి ఉంచారు కాబట్టి వాటి పేరు మీదుగానే ఆ ప్రాంతానికి సోన్ భండార్ అనే పేరు వచ్చింది. బీహార్లోని రాజ్గిరిలోని ఈ సోన్ భండార్ ప్రాంతంలో బింబిసారుడనే చక్రవర్తి తన అంతులేని సంపదను 100 సంవత్సరాల క్రితం ఈ కృత్రిమ గుహల్లో దాచారని కథలుగా చెప్పుకుంటారు. అయితే ఈ గుహలోకి వెళ్లడం అంత ఈజీ కాదు. గుహను చాలా పకడ్బందీగా నిర్మించారు. అపారమైన సంపదను దాచి ఉంచడంతో పాటు ఆ సంపద ఎవరికీ దక్కకుండా మంత్రతంత్రాలతో బంధించారని స్థానికులు చెబుతారు. అందుకే ఆ గుహల్లోకి ఎవ్వరూ వెళ్లలేరనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. గుహల్లో అంతులేని సంపద ఉందని తెలిసినా దానిలోకి వెళ్లే మార్గం తెలియక సుమారు 100 ఏళ్లుగా సోన్ భండార్ గుహ రహస్యంగానే మిగిలిపోయింది. సోన్ భండార్ గుహలను పెద్ద రాళ్లపై చెక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. 2 గుహలను పక్కపక్కనే నిర్మించారు. అయితే 2 గుహలను వేరు ఆకారాల్లో నిర్మించారు. క్రీస్తు పూర్వం 319 నుంచి 180 సంవత్సరాల మధ్య గుహలను నిర్మించినట్టుగా ఆధారాలున్నాయి. గుహల్లో ఒకటి దీర్ఘచతురస్రాకారంలో ఉంటే మరొకటి త్రిభుజాకారంలో ఉంది. ప్రధాన గుహకు ఆనుకుని ఉన్న 2వ గుహ చాలా వరకు ధ్వంసమైంది. అయితే ఇందులో కొన్ని అందమైన జైనుల ఆకారాలు చెక్కారు. వాటిపై బౌద్ధ జైన మతానికి సంబంధించిన ఆకారాలు ఉన్నాయి. ఈ గుహలను జైన మతానికి చెందిన వైరదేవ అనే ముని నిర్మించినట్టుగా గుహపై ఉన్న రాతలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణాలపై ఉన్న శాసనాల ఆధారంగా ఈ గుహలలో భారీగా బంగారు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. ఆచార్య వైరదేవ ఈ 2 గుహలను సన్యాసులు, జైన తీర్థంకరుల కోసం నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ గుహలను బంగారు నిల్వలను దాచేందుకు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. బింబిసారుడి కాలంలో శత్రువులను జయించినప్పుడు కొల్లగొట్టే సంపదనంతా తెచ్చి ఈ గుహల్లో దాచారని చెబుతారు. అంతేకాదు విదేశీ రాజులు ఇచ్చే బంగారు బహుమతులను కూడా ఈ గుహల్లోనే దాచేవారని అంటారు. అలా పెద్ద ఎత్తున బంగారం ఈ గుహల్లో పోగుబడి ఉందని స్థానికుల నమ్మకం. 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గుహలను ఇప్పటికీ ఎవ్వరూ తెరవలేకపోయారు. ఆ రహస్యం కనుక్కునేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు గుహను తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోన్ భండార్ గుహలోకి ప్రవేశించినప్పుడు 10.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు మరియు 1.5 మీటర్ల ఎత్తులో ఒక గది వస్తుంది. ఈ గది నిధిని కాపాడే సైనికుల కోసం నిర్మించారు.
ఈ గది వెనుక గోడ నుంచి నిధిని చేరుకోవడానికి ఒక మార్గం ఉంది. ఈ మార్గానికి వెళ్లే ప్రవేశ ద్వారం భారీ రాతి కట్టడంతో మూసివేయబడింది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ తలుపు తెరవలేకపోయారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓసారి ఈ గుహలోని సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో ఫిరంగులతో ఇనుప గుండ్లను ప్రయోగించారు. కానీ గుహ బలమైన రాయితో నిర్మించడంతో చెక్కు చెదరలేదు. కానీ ఇనుప గుండ్లు వేసిన మరకలు మాత్రం ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ సంఘటనలన్నీ ఈ గుహల చుట్టూ ఉన్న రహస్యాన్ని మరింత జటిలంగా మార్చేశాయి. గుహలోకి ప్రవేశించలేకపోవడానికి ఓ కారణం ఉంది. గుహ ప్రవేశ ద్వారంతో పాటు దాని పక్కనే ఒక ద్వారం లాంటి నిర్మాణం ఉంది. దాని పక్కనే ఓ రహస్య లిపిలో ఏదో శాసనం ఉంది. రహస్య లిపిలో రాసి ఉన్న ఆ శాసనాన్ని చదవగలిగితే ఆ గుహలోకి వెళ్లే మార్గం తెలుస్తుంది. అంత సీక్రెట్గా ఆ శాసనాన్ని చెక్కారు అప్పటి రాజులు. దాన్ని చదవగలిగిన వారే ఆ ద్వారాన్ని తెరిచే అవకాశం ఉంది. శాసనంపై ఉన్న ఆ రహస్య పదం చదివితేనే లోపలికి వెళ్లే దారి కూడా తెలుస్తుంది. దాని ద్వారా నిధి ఉన్న ప్రదేశమేదో తెలిసిపోతుంది. అక్కడ రాసి ఉన్న రహస్య లిపి చదవగలిగిన వారికే ఈ నిధి రహస్యం తెలుస్తుంది. అంటే అలీబాబా 40 దొంగలు కథలో గుహ తలుపులు తెరుచుకునేందుకు సీక్రెట్ కోడ్ ఉన్నట్టే ఈ నిధి ఉన్న గుహ తలుపు తెరుచుకోవాలంటే ఆ రహస్య లిపి తెలియాల్సిందే. అసలు ఈ గుహలను ఎందుకు కట్టారు, అందులో బంగారు నిధిని దాచిన వాళ్లకే ఆ లిపి కూడా తెలిసే అవకాశం ఉంది. అది తెలిసింది బింబిసారుడికి మాత్రమే. అంటే గుహలో ఖజానా బయటకు రావాలంటే బింబిసారుడే మళ్లీ పుట్టాలి, అక్కడికి రావాలి. అప్పటి వరకు సోన్ భండార్ గుహల్లోని రహస్యం అక్కడే ఉండడమే. గుహల్లో అంతులేని సంపదను ఎందుకు దాచి ఉంచారు? గుహలో అంతులేని సంపద వెనుక అసలు రహస్యమేంటి? అసలు ఎవరి బింబిసారుడు? అంత పెద్ద సామ్రాజ్యాన్ని బింబిసారుడు ఎలా విస్తరించాడు? సామ్రాజ్య విస్తరణకు బింబిసారుడి వ్యూహాలేంటి? బుద్ధునికి బింబిసారుడు మిత్రుడా లేక శిష్యుడా? అంతులేని సంపదను పోగేసిన బింబిసారుడు చివరకు ఏమయ్యాడు? మగధ సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తి, త్రిగర్తల రాజధానిగా బింబిసారుడి పరిపాలన, సామ్రాజ్య విస్తరణకు లెక్కలేనన్ని యుద్ధాలు, చుట్టుపక్కల రాజ్యాలను జయించిన బింబిసారుడు, అంతులేని సంపద పోగేసిన బింబిసారుడు, పెళ్లిళ్లను రాజ్య విస్తరణకు వాడుకున్న బింబిసారుడు, బుద్ధునికి సమకాలికుడిగా బింబిసారుడికి పేరు, బుద్ధునికి అర్ధరాజ్యం ఇస్తానన్న బింబిసారుడు, జైన తీర్థంకరులతోనూ సత్సంబంధాలు, మహావీరుడి సోదరిని పెళ్లాడిన బింబిసారుడు. సోన్ భండార్లో బంగారు గుహల నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. వైరదేవుడు ఈ గుహలను నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నా బింబిసారుడే తనకు అత్యంత నమ్మకస్తుడైన వైరదేవునితో చెప్పి ఆ గుహను తవ్వించాడని చెబుతారు చరిత్రకారులు. వైరదేవ గురించి తెలియాలంటే మగధ సామ్రాజ్య చక్రవర్తి బింబిసారుడి గురించి తెలియాలి. బింబిసారుడు 15 ఏళ్ల వయసులోనే సామ్రాజ్యాన్ని అధిష్ఠించాడు. తన జీవిత కాలంలో 500కు పైగా పెళ్లిళ్లు చేసుకున్నట్టు చెబుతారు. క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల సమయంలో మగధ సామ్రాజ్యాన్ని ఏలిన బింబిసారుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఎన్నో యుద్ధాలు చేశాడు. మగధ సామ్రాజ్య విస్తరణ కోసం బింబిసారుడు చాలా పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడని చెబుతారు. బుద్ధుడి సమకాలికుడిగా చెప్పే బింబిసారుడు రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో ఘోరమైన యుద్ధాలు చేశాడు. ఎంతో మంది రాజులను తనకు బానిసలుగా మార్చుకున్నాడు. తన మాట వినని వారిని చంపేశాడు. సంధి చేసుకున్న వారితో వియ్యం లేదంటే కయ్యం అంటూ బింబిసారుడు చెలరేగిపోయాడు. బింబిసారుడు క్రీస్తు పూర్వం 543-492 మధ్యకాలంలో రాజ్గిర్ రాజధానిగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రస్తుతం బీహార్లో ఉన్న ఈ ప్రాంతాన్ని
బింబిసారుడు 50 నుంచి 60 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఈ సమయంలోనే బింబిసారుడు అనేక యుద్ధాలు కూడా చేశాడు. సామ్రాజ్య విస్తరణ కోసం అనేక వ్యూహాలు రచించాడు బింబిసారుడు. కుదిరితే సంధి, లేదంటే సమరం అంటూ పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. అయితే బింబిసారుడికి బౌద్ధమతం, జైన మతంతో కూడా సంబంధాలు ఉన్నాయి. బుద్ధునికి సమకాలికుడిగా బౌద్ధమత గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. బుద్ధుని సంరక్షకునిగా కూడా ఉన్నారని కొన్ని గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. బుద్ధుడు సామ్రాజ్యాన్ని వదిలి అడవులలో సంచరిస్తూ తన శిష్యులతో కలిసి ఓసారి పాటలీపుత్రానికి వచ్చాడు. ఇప్పుడు పాట్నాగా చెప్పుకుంటున్న బీహార్ రాజధానిని పాలిస్తున్న బింబిసారుడు స్వయంగా ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికాడని, శిష్యులతో కలిసి వచ్చిన బుద్ధుడికి వెదురు బొంగులతో కట్టించిన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చాడని చెబుతారు. అంతేకాదు, బుద్ధునికి తన అర్ధరాజ్యం ఇస్తానని, అక్కడే ఉండిపొమ్మని కూడా బింబిసారుడు ఆఫర్ చేసినట్టు చెబుతారు చరిత్రకారులు. అయితే బుద్ధుడు అందుకు అంగీకరించలేదని, అప్పటి నుంచి వారి మధ్య మైత్రి కొనసాగిందంటారు. అందుకే ఆయన బౌద్ధ మతాన్ని ఆచరించాడనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు, జైనమత ఆనవాలు కూడా బింబిసారుడి రాజ్యంలో కనిపిస్తాయి. అటు జైనులు కూడా బింబిసారుడు తమవాడేనని చెబుతారు. బింబిసారుడు జైనమత తొలి తీర్థంకరుడని చెబుతారు. అయితే జైనమత తీర్థంకరుడు మహావీరుడితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన సోదరిని కూడా పెళ్లాడినట్టు చరిత్ర చెబుతోంది. అయితే బింబిసారుడు రాజ్య విస్తరణ కోసం చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడని చెబుతారు. మగధ సామ్రాజ్యానికి, కోసల దేశానికి మధ్య చాలా కాలంగా శత్రుత్వం ఉంది. అయితే బింబిసారుడు కోసల రాజ్య రాకుమారి కోసలాదేవిని పెళ్లి చేసుకోవడం ద్వారా వారి శత్రుత్వానికి ముగింపు పలికాడు. ప్రతిగా కాశీ పట్టణాన్ని కట్నంగా పొందాడు. వైశాలి రాకుమారిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతంతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. పంజాబ్ యువరాణి క్షేమను పెళ్లాడటం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించాడు. ఇలా బింబిసారుడు 500కు పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడనే చరిత్ర చెబుతోంది. పెళ్లిళ్ల ద్వారా ఆయా రాజ్యాలతో సత్సంబంధాలు పెట్టుకుని దాని పక్క రాజ్యంపై దండెత్తడం ద్వారా ఆయా రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలిపేసుకునేవాడు. అలా బింబిసారుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించి చక్రవర్తిగా వెలుగొందాడు. సోన్ భండార్ గుహలను అసలు వైరదేవుడు ఎందుకు కట్టించాడు? సంపదను భద్రపరుచుకుని వైరదేవకు బింబిసారుడు ఎందుకు చెప్పాడు? బింబిసారుడు అవసాన దశలో అసలేం చేశాడు? కన్న కొడుకే తండ్రికి ఎందుకు శత్రువయ్యాడు? చక్రవర్తి బింబిసారుడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే ఎవరైనా అతన్ని చంపేశారా? బింబిసారుడి అంతులేని సంపద ఇప్పటికీ సోన్ భండార్ గుహల్లోనే ఉందా? సామ్రాజ్య విస్తరణ కోసం లెక్కలేనన్ని యుద్ధాలతో అలసిపోయిన బింబిసారుడు, బుద్ధుడి బోధనల వైపు ఆకర్షితుడైన బింబిసారుడు, సామ్రాజ్యకాంక్ష వదిలి బింబిసారుడి అహింసా మార్గం, అంతులేని సంపదలో కొంత పేదలకు దానం, తండ్రి సంపదను ఖాళీ చేస్తున్నాడని కొడుకుకు కోపం, కొడుకు అజాత శత్రువుగా మారిన బింబిసారుడు కొడుకు నుంచి రక్షణ కోసం సంపద తరలింపు, వైరదేవుని సాయంతో గుహలకు సంపద తరలింపు, సోన్ భండార్ గుహల్లో భద్రపరిచిన వైరదేవుడు. సుమారు 25 ఏళ్ల పాటు యుద్ధాల్లోనే గడిపిన బింబిసారుడు చివరి దశలో బౌద్ధమత బోధనల వైపు ఆకర్షితుడయ్యాడు. బౌద్ధమతం గురించి లోతుగా తెలుసుకున్నాడు. ఆ తరువాత సామ్రాజ్యం, పరిపాలనపై విరక్తి కలిగింది. రాజ్యం మీద కాంక్ష పోయి వైరాగ్యం వచ్చింది. ఫలితంగా తాను యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమించుకోవడం ద్వారా వచ్చిన సంపదను పేదలకు పంచిపెట్టడం ప్రారంభించాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు బింబిసారుడు. ఇది నచ్చని బింబిసారుడి కుమారుడు అజాతశత్రు తండ్రిని బంధించి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని భావించాడు. ఈ విషయం ముందే పసిగట్టిన బింబిసారుడి భార్య సంపదనంతా భద్రపరిచి దాన్ని రహస్యంగా దాచి ఉంచాలని నమ్మకస్తుడైన జైన తీర్థంకరుడు మహాముని వైరదేవకు ఇచ్చారు.
దాన్ని రహస్య ప్రదేశంలో దాచి ఉంచాలని ఆమె చెప్పింది. ఆ తరువాత కొద్ది కాలానికే బింబిసారుడి కుమారుడు అజాతశత్రు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అంతేకాదు, బింబిసారుడిని జైల్లో పెట్టించి అతని సామ్రాజ్యాన్ని పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నాడు. బింబిసారునిపై అపారమైన గౌరవమున్న ముని వైరదేవ ఆ సంపదను దాచిన ప్రదేశంలోనే కృత్రిమ గుహలను నిర్మించాడు. అవే సోన్ భండార్ గుహలని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో ఉండే ఈ గుహలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అక్కడి శాసనాలపై ఉన్న రహస్య భాషను ఇప్పటికీ ఎవ్వరూ డీకోడ్ చెయ్యలేకపోయారు. బింబిసారుడి భార్య చెప్పినట్టుగానే అపార నిధి నిక్షేపాలను, సంపదను రహస్య ప్రదేశానికి తరలించిన వైరదేవముని వాటిని భద్రపరిచాడు. అందుకోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలిచి కృత్రిమ గుహలనే నిర్మించాడు. వాటిలో బింబిసారుడికి చెందిన సకల సంపదను నిక్షిప్తం చేశాడు. అంతేకాదు, ఆ సంపద అర్హులైన వారికి, 10 మందికి వినియోగించగలిగే వారికే దక్కేలా జాగ్రత్త పడ్డాడు. అందుకే గుహలను నిర్మించి బంగారు సంపదను భద్రపరచడమే కాదు, అది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఓ రహస్య లిపిని సృష్టించాడు. దాన్ని చదవగలిగిన వారికే ఆ రహస్యం తెలుస్తుంది. నిధి ఎక్కడుందో, ఎలా వెళ్లాలో రహస్య భాషలో రాసి శాసనాన్ని గోడపై చెక్కించాడు. ఆ రహస్య భాషను డీకోడ్ చేసేందుకు వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ రహస్యాన్ని ఎవ్వరూ ఛేదించలేకపోయారు. సోన్ భండార్ గుహలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. రహస్య శాసనంపై ఏముందో తెలియకపోవడంతో గుహల్లోనే అంతులేని సంపద మూలుగుతోంది. ఆ గుట్టు తెలుసుకునేందుకు ఎంతో మంది కొన్ని వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం దక్కలేదు. బ్రిటిషు వారు పరిపాలించే సమయంలో కూడా సోన్ భండార్ మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ఆ రహస్య లిపి చదివి ఆ రహస్యం తెలుసుకునేందుకు ఇప్పటికీ చాలామంది ఔత్సాహికులు సోన్ భండార్ వెళుతుంటారు. అందుకే ఇప్పుడు సోన్ భండార్ పర్యాటక ప్రాంతంగా మారింది. గుహల లోపల నిధులున్నాయని అందరికీ తెలుసు. కానీ ఆ గుప్త నిధులను కనిపెట్టే దారి లేకపోవడంతో చరిత్రకు సవాల్ విసురుతోంది ఈ బంగారు గుహల రహస్యం.